ఒక రీజనల్ లీడర్ సడన్గా ఇంటర్నేషనల్ హెడ్లైన్ అయ్యారు. అంతేకాదు, ఢిల్లీలో ఒక పెద్ద పొలిటికల్ పజిల్కి సెంటర్ పాయింట్గా మారారు. ఇంతకీ ఏంటీ కథ? ఎవరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం? పదండి, వివరంగా చూద్దాం. అవును, మీరు చూస్తున్న ఈ ప్రశ్న లోకేష్ మోడీ వారసుడా? ఇదే ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్. అసలీ ప్రశ్న ఎందుకొచ్చింది? దీని వెనుక ఉన్న కథేంటి? అసలు ఒక ప్రాంతీయ నాయకుడు పేరు, అది కూడా ఇలాంటి ఒక కాంటెక్స్ట్లో ప్రపంచ ప్రఖ్యాత న్యూస్ ఏజెన్సీ అయిన రాయిటర్స్ దాకా ఎలా వెళ్ళింది? అదే కదా ఇక్కడ ఇంట్రెస్టింగ్ పజిల్. సో మనం తేల్చుకోవాల్సింది ఇదే. ఇది నిజంగా ఏదైనా సీరియస్ పొలిటికల్ సిగ్నలా, లేకపోతే అంతా ఓవర్ హైప్ అంటారా? ఈ రెండింటి మధ్య ఉన్న నిజానిజాలేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. సరే, ముందుగా ఈ పేరు ఇంత సడన్గా ఎందుకు తెరపైకొచ్చిందో చూద్దాం. ఈ స్టోరీ ఎక్కడ మొదలైందంటే రాయిటర్స్లో. చూడండి, రాయిటర్స్ అంటే అదేదో మన లోకల్ న్యూస్ ఛానల్ కాదు, లేదా యూట్యూబ్ ఛానల్ అంతకన్నా కాదు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్ఫ్లుయెన్షియల్ న్యూస్ ఏజెన్సీలో ఒకటి. అంటే ప్రభుత్వాలనే, మార్కెట్లనే ప్రభావితం చేసేంత పవర్ఫుల్. సో అలాంటి ఒక సంస్థ ఒక పేరును ప్రస్తావించిందంటే దాని వెనుక ఖచ్చితంగా బలమైన కారణం ఉండి తీరుతుంది. రాయిటర్స్ వాళ్ళు రాసిన ఆర్టికల్ ఏంటంటే, మోడీ తర్వాత ఎవరు? అంటే మోడీ ఆఫ్టర్ మోడీ, హూ నెక్స్ట్? ఆ లిస్టులో ఎవరున్నారంటే దేశ రాజకీయాల్లో హెవీవెయిట్స్ అమిత్ షా, దేవేంద్ర ఫడ్నవీస్, చంద్రబాబు నాయుడు, ఇలాంటి పెద్ద పెద్ద పేర్లన్నీ ఉన్నాయి. వాళ్లతో పాటు అందర్నీ ఆశ్చర్యపరుస్తూ లోకేష్ పేరు కూడా ఉంది. ఇక్కడే అసలు కథ మొదలైంది. సరే, ఆ పేరు లిస్ట్లో ఉంది, కాని అసలు ప్రశ్న ఎందుకు ఉంది? ఒక్కసారి ఈ ప్రొఫైల్స్ చూడండి. ఒకవైపు అమిత్ షా, కేంద్ర హోంమంత్రి, బీజేపీకి ఆయనే చాణక్యుడు. మరోవైపు దేవేంద్ర ఫడ్నవీస్, మాస్ లీడర్, గ్రేట్ అడ్మినిస్ట్రేటర్. ఇక చంద్రబాబు నాయుడు, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న దిగ్గజం. వీళ్లంతా నేషనల్ హెవీవెయిట్స్. మరి వీళ్ల మధ్యలో లోకేష్, ఇంకా జాతీయ స్థాయిలో నిరూపించుకోవాల్సిన ఒక యువనాయకుడు. అసలు పోలికే లేదు గదా. మరి ఇంత తేడా ఉన్నప్పుడు ఆయన పేరు ఆ లిస్ట్లోకి ఎలా వచ్చింది? సరే, ఇప్పుడు ఈ కథ వెనుక ఉన్న అస్సలు విషయాన్ని డీకోడ్ చేద్దాం రండి. ఇక్కడే అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. రాయిటర్స్ రిపోర్ట్లో లోకేష్ని నెక్స్ట్ పీఎం క్యాండిడేట్ అని అస్సలు చెప్పలేదు. వాళ్ళు చెప్పిందేంటంటే ఎన్డీఏ కూటమిలో ప్రధాని మోడీ భవిష్యత్తు కోసం చాలా క్లోజ్గా వాచ్ చేస్తున్న ఎమర్జింగ్ పవర్ సెంటర్స్ లిస్ట్ అది. అంటే ఎదుగుతున్న శక్తి కేంద్రాలు. ఈ ఒక్క చిన్న పాయింట్ మొత్తం కథని మార్చేస్తుంది. ఇది వారసుల లిస్ట్ కాదు, ఫ్యూచర్ స్ట్రాటజీలో భాగమైన వాళ్ల లిస్ట్. ఇక రెండో క్లూ ఈ నంబర్. గత 2 ఏళ్లలో లోకేష్ ప్రధాని మోడీతో 10 కంటే ఎక్కువసార్లు కలిశారు. చూడండి, ఢిల్లీ పాలిటిక్స్లో యాక్సెస్ ఈజ్ పవర్. అంటే ఎవరికి ఎంత యాక్సెస్ ఉంటే వాళ్లకు అంత పవర్ ఉన్నట్టు. అలాంటిది ఒక రీజనల్ లీడర్కి ప్రైమ్ మినిస్టర్తో ఇన్నిసార్లు మీటింగ్ దొరకడమంటే అది అస్సో మామూలు విషయం కాదు. అంతేకాదు, ఇవి మామూలు మీటింగ్స్ కూడా కాదు. చాలాసార్లు పీఎం ఆఫీస్ నుంచే లోకేష్కి పర్సనల్గా ఇన్విటేషన్ వెళ్ళింది. కొన్నిసార్లు ఫ్యామిలీ మీటింగ్స్ కూడా జరిగాయి. అంటే ఇది కేవలం పొలిటికల్ రిలేషన్ కాదు, ఒక పర్సనల్ కనెక్షన్ కూడా ఉందని చూపిస్తుంది. ఒక్కోసారి సీనియర్ కేంద్ర మంత్రులకే అపాయింట్మెంట్ దొరకని టైంలో లోకేష్కి ప్రధాని టైం ఇవ్వడం, ఇవన్నీ ఢిల్లీ పవర్ సర్కిల్స్లో చాలా పవర్ఫుల్ సిగ్నల్స్. ఇక మూడో క్లూ ఏంటంటే లోకేష్ యాక్షన్స్లో కనిపిస్తున్న ఒక క్లియర్ ప్యాటర్న్. ఫస్ట్, ప్రో బిజినెస్ యాక్షన్. గూగుల్ డేటా సెంటర్, కాగ్నిజెంట్ లాంటి గ్లోబల్ కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడం. రెండోది, పాలసీ ఇన్ఫ్లుయెన్స్. ఏకంగా నేషనల్ ఐటీ పాలసీలోనే మార్పులు తీసుకురావాలని సెంట్రల్ గవర్నమెంట్ని కన్విన్స్ చేయడం. మూడోది, ఇది చాలా ముఖ్యం, పొలిటికల్ రెటరిక్. బీజేపీ నేషనల్ నేరేటివ్కి తగ్గట్టుగా అపోజిషన్ రూల్ చేసే రాష్ట్రాలపై గట్టిగా మాట్లాడటం. దీని ద్వారా తను కూటమికి ఒక లాయల్ పార్ట్నర్ అని సిగ్నల్ ఇచ్చారు. సో ఈ క్లూజ్ అన్నింటినీ కలిపితే మనకు కనిపించే పెద్ద వ్యూహమేంటి? ఈ యాక్షన్స్ అన్నీ ఒకే ఒక పాయింట్ వైపు చూపిస్తున్నాయి. లోకేష్ని ఢిల్లీలో వాళ్ల పార్టీకి ఒక బ్రిడ్జ్ లీడర్గా పొజిషన్ చేస్తున్నారు. అంటే రాష్ట్రానికి, ఢిల్లీకి మధ్య ఒక వారధిలాగా. దీన్నే మనం స్ట్రాటజిక్ ప్రొజెక్షన్ అని పిలవచ్చు. ఇది సింపుల్గా తండ్రి నుంచి కొడుకొచ్చే రాజకీయ వారసత్వం మాత్రమే కాదు. దీని వెనక ఒక స్ట్రాటజీ ఉంది. అదేంటంటే సీనియర్ లీడర్షిప్ స్టేట్ పాలిటిక్స్పై ఫోకస్ చేస్తుంటే నేషనల్ లెవెల్ పాలిటిక్స్ని మేనేజ్ చేయడానికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న, టెక్ ఫ్రెండ్లీగా ఉండే ఒక యంగ్ లీడర్ని కావాలనే ముందుకు తీసుకురావటం. సరే, ఇదంతా బానే ఉంది, కానీ రియాలిటీ ఏంటి?
ఒక్కసారి రియాలిటీ చెక్ చేద్దాం. చాలా క్లియర్గా చెప్పుకోవాలంటే లోకేష్ ఇప్పుడే మోడీకి వారసుడు కాదు, అసలా మాటే లేదు, ప్రధాని అభ్యర్థి కూడా కాదు. మరి ఆయనేంటి? ఆయన ఎన్డీఏకి ఒక ఫ్యూచర్ అసెట్, అంటే భవిష్యత్తులో కూటమికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన నాయకుడు. అయితే ఆయనింకా చాలా ఎక్స్పీరియన్స్ సంపాదించాలి, తన మాస్ బేస్ని ఇంకా పెంచుకోవాలి. ఇదంతా జరగాల్సింది. సరే, ఇదంతా ఎందుకు ముఖ్యం? వై డస్ దిస్ మ్యాటర్? ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీ పాలిటిక్స్లో ఏదీ యాక్సిడెంటల్గా జరగదు. ఒక రీజనల్ లీడర్ పేరు రాయిటర్స్ లాంటి గ్లోబల్ మీడియాలోకి వచ్చిందంటే అది ఖచ్చితంగా యాక్సిడెంట్ అయితే కాదు, దాని వెనుక ఒక ప్లాన్ ఉంటుంది. సో దీనర్థమేంటంటే ఢిల్లీలో ఏదో కదులుతోంది, తెర వెనుక కొన్ని సమీకరణాలు మారుతున్నాయి. ఆ కదలికల్లో లోకేష్ పేరు ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. మరి ఫైనల్ టేకవే ఏంటి? లోకేష్ ఎదుగుదల అనేది ఒక నిజమైన పొలిటికల్ గ్రోత్కి సంకేతమా, లేకపోతే ఇదంతా బాగా మేనేజ్ చేస్తున్న ఒక హైప్ మాత్రమేనా? ఈ ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి.